ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్‌ది సీమంతము. జనరల్‌గా ఆన్‌లైన్‌లో పరిచయమైన వాళ్ళందరూ 90% ఫేకే ఉంటారు. బట్ నాకు ఒక జెన్యూన్ ఫ్రెండ్ దొరికాడనమాట. సో, ఫ్రెండ్ కాస్త తర్వాత తమ్ముడైపోయాడు. నేను అక్కనైపోయాను ఏజ్ గ్యాప్ వల్ల. సో, వాళ్ళ వైఫ్ నన్ను వదిన అని చక్కగా నోరారా పిలుస్తది. సో, తన సీమంతానికి నేను వెళ్తానని ఖచ్చితంగా మాటిచ్చాను. కానీ నాకు వేరే కారణాల వల్ల నేను సీమంతం వరకు ఉండలేకపోయా. బట్ నేనైతే ఏమైతే తనకి ఇవ్వాలనుకున్నానో ఇచ్చేసాను. తనతో కొంచెం టైం స్పెండ్ చేశాను. వదినగా ఇంటికెళ్ళాను కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ లైక్ చీర పెట్టించుకొని మరీ వచ్చాననమాట. అయితే వచ్చేటప్పుడు అనిపించింది, వెళ్ళేటప్పుడు వేరే టెన్షన్స్ టైంకి వెళ్తానో లేదో, లేకపోతే అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతామేమో ఇంకేవేవో. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అండ్ మీట్ అయ్యాక ఫ్రెండ్స్ని మీట్ అయినట్టు నాకేమనిపించలేదు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది. మొత్తానికి అయితే పీస్ఫుల్గా వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది మెమో ట్రైన్ అనుకుంటా, మొత్తం ఖాళీగానే ఉంది. నెల్లూరు నుంచి ఇటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ట్రైన్ ఉలవపాడు స్టేషన్లో ఆగింది. సడన్గా చూస్తే అక్కడంతా అంటే ఏ ఊర్లో ఏది ఫేమస్ అది స్టేషన్స్లో ఇట్లా వేస్తున్నారు కదా. మాకు అక్కడ ఉలవపాడు మామిడికాయలు ఫేమస్ కదా. సో ఈ పోస్టర్స్ అన్నీ బాగున్నాయి, అందుకే ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇట్లా ఆలోచనలో మా ఊరు వచ్చేసింది, దిగేసాము. అండ్ 3:33 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళి అన్నం తినే అంత ఇంట్రెస్ట్ లేదు కదా. సో అందుకే నూడిల్స్ తీసుకొని వెళ్ళిపోయాము. బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేసాం కదా, ఇద్దరం మాడిపోయిన మసాలా దోశలు అయిపోయినాయి ఫేస్లు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.